హాయ్ అండి. పిండి కలిపి గంటలు గంటలు నానబెట్టి, మళ్ళీ స్టెప్పింగ్ పెట్టి రుద్దే ఓపిక లేనప్పుడు చాలా త్వరగా అయిపోయే ఆలూ పరోటా ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను. ఎంతో మెత్తగా, రుచిగా ఉండే పరోటాలు ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక 4 మధ్యస్థ సైజులో ఉన్న ఉడికించిన బంగాళాదుంపలను తీసుకోవాలి. వీటిని ఇలా సన్నగా తురుముకోవాలండి. చేతితో మెదిపితే అక్కడక్కడ గడ్డలు ఉండిపోతాయి. ఇలా తురుముకుంటేనే మనకి పరోటా చాలా సాఫ్ట్‌గా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని, అందులో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్నాక మరో అరకప్పు నీళ్లు పోసి జారుగా చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే రుచి అంత బావుంటుందండి. దీన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు బంగాళదుంప తురుములో అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇంకా కొంచెం నిమ్మరసం, అర టీ స్పూను కారం, ఈ మసాలాలన్నీ ఆలూకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా పిండిలో వేసి కలిపేయాలి. పిండి మరి గట్టిగా ఉంటే ఇంకో అరకప్పు నీళ్లు పోసుకోండి. మొత్తం 2 కప్పులు నీళ్లు పడతాయి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ కంటే తక్కువ పంచదార వేయటం వల్ల పరోటా కాల్చినప్పుడు మంచి రంగు వస్తుంది. ఒక అర టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇందులో ఒక 2 టీ స్పూన్లు ఉప్మా రవ్వ కలపండి. దీనివల్ల పరోటా ఇనుప పేనంపై వేసినప్పుడు అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఈ పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. 5 నిమిషాల తరువాత అంటే చివర్లో మాత్రమే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందే ఉప్పు వేస్తే పిండి పలచబడిపోతుందండి. అందుకే చివర్లో వేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యానం పెట్టుకుని కొంచెం నెయ్యి గాని వెన్న గాని రాసుకోవాలి. ఒక గరిటెడు పిండి తీసుకుని దోశలా కాకుండా కొంచెం మందంగా పరోటాలా పరుచుకోవాలి. పైన తడి ఆరిన తరువాత మాత్రమే రెండో వైపు తిప్పాలి. రెండు వైపులా నెయ్యి గాని వెన్న గాని రాసి మంచి బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. అంతేనండి, ఎంతో మెత్తగా ఉండే ఆలు పరోటాలు రెడీ. దీన్ని ఆవకాయతో గాని పెరుగుతో గాని తింటే చాలా బాగుంటుంది. పిండి కలిపి పని లేకుండానే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో మాకు చెప్పండి.